గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి తెలిసినట్టే ఇది 85 to 95 మధ్యలో జరిగే కథ. యాక్చువల్లీ వీఆర్ నాట్ కీన్ ఆన్ ద టైమ్ ఆల్సో. చాలా సినిమాల్లాగే ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ రాబోతుంది. ఈ సినిమాలో ఊర్లు, పేర్లు, కథ, కథనం, అలాగే కాలం, టైం కూడా కల్పితమే. సో అందరికీ ఆ పీరియడ్ డ్రెస్లు వేసి సడన్గా మా టీం అందరినీ మోడర్న్ డ్రెస్లో చూస్తే నేను గుర్తుపట్టలేకపోయా. సో సీరియస్లీ ఇలా ఉంటారనమాట అనిపించింది నాకు. అండ్ థ్యాంక్స్ టు మణిచంద్ర గారు. మీ గురించి చెప్పాలి. 30 days చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్, బట్ కొంచెం ఫూటేజ్ తక్కువ ఉంటుంది. అయినా సరే ఆవిడ 30 days లక్నోలో ఉండి ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అండ్ ఐ ఓ యూ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆల్ ఐటీ ఆఫీసర్స్, ఎందుకంటే ప్రతి సీన్లో వీళ్ళకి డైలాగ్స్ ఉంటాయి. ప్లీజ్ స్టాండ్ అప్. ఐటీ ఆఫీసర్, సినిమాలో ఉన్న ఐటీ ఆఫీసర్స్ అందరు వీళ్ళు. ప్రతి సీన్లో అందరూ 11 మంది మాట్లాడడం కుదరదు, బట్ వీళ్ళు ఎవ్రీ సీన్లో అంతే ఇంట్రెస్ట్గా, డైలాగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ కంట్రిబ్యూషన్ సినిమాకి అంతే సిన్సియర్గా చేశారు. సో వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అనిపించింది నాకు, హరీష్ ఐటీ ఆఫీసర్స్ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అలాగే ఉంది నిజంగా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ మోడర్న్ డ్రెస్సులు ఈ కథలో చూపించలేకపోయాము. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మీరు కూడా ఆల్మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ వల్ల మీరు కూడా ఒక 18 days కారైకుడిలో ఉండాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్స్ అ లాట్. అంత హీట్లో కూడా విపరీతం ఎండ ఉంది అక్కడ, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్నయ్యతో వెల్కమ్ లెటర్ టు దట్ పార్ట్. నాకు ఈ సినిమాకి దొరికిన ది బెస్ట్ ఫ్రెండ్ జగత్ బాబు గారు. ఫస్ట్ డే ఇంటికి వెళ్ళి కట్ చెప్పినప్పుడు చాలా డైరెక్టర్, యాక్టర్ ఒక సీరియస్నెస్ ఉండింది. సెట్లోకి వచ్చిన ఫస్ట్ డే, హాఫ్ డే వర్క్ అయిపోగానే ఐస్ బ్రేక్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే జగత్ గారు డబ్బింగ్ వస్తున్నారంటే డబ్బింగ్ చేయించడం కంటే కూడా ముందు ఆయన కలవచ్చు అని నేను ఫాస్ట్గా డబ్బింగ్ స్టూడియోకి పరిగెత్తేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ బాబా. లర్న్ అ లాట్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. మీ పేషెన్స్ కానీ, మీ ఓపిక, రెండు ఒకటే అనుకోండి, బట్ మీరు కో ఆర్టిస్ట్లో ఉండే ఆ బిహేవియర్ కానీ, డైరెక్టర్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, అండ్ స్క్రిప్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి కానీ, ఇందులో ఆ విలన్ క్యారెక్టర్ చాలా విచిత్రమైన పాటలు పాడుతుంటాడు. ఆ థాట్ ఆయనే ఇచ్చారు. చాలా చోట్ల డైలాగ్ నేను ఇలా చెప్పొచ్చా, ఇది చేయొచ్చా అంటే ఒక నోట్స్లో రాసుకున్నారు ఆయన క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మీకు నచ్చిందంటే నా వర్క్తో పాటు జగత్ గారి కంట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా ఉంది. సో ఐ వాంట్ టెల్ దిస్ రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిలో సగం ఆయన చేశారు, అందుకు చెప్పాలి. ఇకపోతే మా బ్యాచ్, ఇక్కడ నన్ను ఇమిటేట్ చేసిన బ్యాచ్ అందరూ, మామూలుగా ఎవరికన్నా ఆర్టిస్టులకి మీరు రండి, ఆఫీస్ రండి, టచ్లో ఉండండి అని చెప్తాం నెక్స్ట్ ప్రాజెక్ట్కి. ఇప్పుడు ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంకా ఆఫీస్ రాక్కర్లేదు. ఎందుకు రాక్కర్లేదంటే మీరు అంత బాగా చేశారు, మీకు అన్ని ఆడిషన్లు అయిపోయాయి వాళ్ళతో. సో ఇంకా ఫర్దర్గా మిమ్మల్ని ఎప్పుడు ఆడిషన్స్ పిల్లను. సో ఏం లేదు, సినిమా ఫాస్ట్గా తీయాలని ఒక అంటే ఇమీడియట్గా అన్నయ్య ఆల్ ఆఫ్ సడన్ డేట్స్ ఇవ్వగానే సినిమా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అన్నయ్య డేట్స్కి ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా సినిమా తీయాలని ప్రాసెస్లో డెఫినెట్గా సెట్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను. వీళ్ళు చూపించింది చాలా తక్కువ. సత్య చెప్పినట్టు కొన్ని సెన్సార్ మాటలు కూడా ఉండేవి. బట్ ద థింగ్ ఈజ్, నేను అంత సీరియస్గా సెట్లో ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా నన్ను ఇమిటేట్ చేసి జోకులు వేశారంటే నేను వర్క్ అయిపోయిన తర్వాత ఎంత జోవియల్గా ఉంటానో వాళ్ళందరికీ తెలుసు. అది కారైకుడి అవ్వచ్చు, లక్నో అవ్వచ్చు, 2 చోట్ల 2 హాలిడేస్లో జరిగిపోయాయి మాకు. ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, జోకులు వేసుకునే వాళ్ళం. నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా సరే 11-12 వరకు. కారైకుడి లక్నో కాదు, ప్రతిరోజు అంతే కదా, ప్రతిరోజు అలాగే ఉన్నారు. చేసినా ఒకవేళ సెట్లో ఏమైనా గబుక్కున అరిచినా, ఏమైనా మాట్లాడినా అది ఆ షార్ట్ వరకే. అది ఏం మనసులో పెట్టుకున్న వ్యక్తిని కాదని వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నేను ఆమిర్ ఖాన్తో పోల్చింది వ్యంగ్యంగా కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ బ్లెస్సింగ్ టు ద ఇండస్ట్రీ. ఐఎమ్ లెట్టింగ్ యూ నో. ఎక్స్ట్రాడనరీ. నువ్వు కానీ, చమ్మక్ చంద్ర కానీ, మా జగ్గయ్య గారి గొంతులో మాట్లాడే మా గిరి కానీ, మీరందరూ ఏంటంటే సహజంగానే మీ బాడీలో ఒక చిన్న హ్యూమర్ ఉంది. సో ఎప్పుడైతే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న డైరెక్టర్ లేదా ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ వస్తుందో, ఒక నేనే కాదు, రేపు పొద్దున ఎవరు మీతో ఎంటర్టైన్మెంట్ ఉన్న స్కోప్ వచ్చిందంటే మీరు అసలు ఇరగ్గొట్టి ఇస్త్రాక్ వేసేస్తారు. యు ఆల్ ఆర్ లైక్, ఒకప్పుడు మనకు సీనియర్ కమెడియన్స్ ఉండేవాళ్ళు, నెక్స్ట్ 25 years వరకు మీరు ఆర్ గోయింగ్ టు బి రీప్లేస్ దట్ అని నా స్ట్రాంగ్ నమ్మకం. నేను మీతో పనిచేసే కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను.
యు ఆర్ లైక్ మీ కంట్రిబ్యూషన్ సినిమాకి చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా సత్య మూలంగా, చెమ్మచంద్ర మూలంగా, గిరి మూలంగా వీళ్ళ టైమింగ్ నచ్చి కొన్ని లెంతులు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఎడిటింగ్లో అసలు ఏ సీన్ ఉంచాలి, ఏ సీన్ తీయాలన్న ఒక డైలమాలో పడేశారు. అంత బాగా చేశారు. బిగ్ అప్లాస్ టు ఆల్ ద యాక్టర్స్ అండి, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ తెలుగు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్. ఐ అప్రిషియేట్ దట్. అండ్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రస్తుతానికి అడ్జస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కదా చాలామంది పొగుడతారు నిన్ను. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. అన్నయ్యతో 3వ సినిమా. చాలామంది అడుగుతుంటారు మిరపకాయ తర్వాత ఎందుకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఎందుకు ఇంత టైం పట్టింది అన్నయ్యతో సినిమా తీయడానికి అని. ఐ డోంట్ నో. రేపొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఇది ఇవాళ ఒక ఫ్రెండ్షిప్ డే, ఒక చిన్న ఎమోషనల్గా పీపుల్ మీడియా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్. నా ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇవ్వడమే చాలా గొప్ప. నేను జస్ట్ 2 సినిమాలు పనిచేసిన అంటే వీడే అప్పటి నుంచి రవితేజ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. వీడే తర్వాత నా ఆటోగ్రాఫ్ తర్వాత షాక్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మిరపకాయ. అంటే నా లైఫ్లో ఒక 10-12 ఏళ్ళు కంటిన్యూగా రవితేజ గారు సెటిల్ అన్నాను 4 సినిమాలకి. ఆ సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే మొత్తం నా లైఫ్లో మేజర్ కేక్ ఆఫ్ ద పోర్షన్ ఐఎమ్ విత్ హిమ్. యాక్చువల్లీ ఐఎమ్ విత్ హిమ్ అని చెప్పే కంటే హీఈస్ విత్ మీ. యాక్చువల్లీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. సో ఎందుకు మిరపకాయ తర్వాత ఇప్పటికి అంత టైం పట్టిందంటే నా షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చారు. మిరపకాయ హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్దన్న ఒక తమ్ముడికి బాగా చదివించి ఆడ ఒక జాబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆడి పద్దాకి ఇంటికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కానీ అడగకూడదు. నాకు ఒక దారి ఇచ్చాడు, ఆ దారిలో నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వెళ్ళి అన్నయ్య నేను సినిమాకి మళ్ళీ సినిమా ఇవ్వు అంటే నాకు ఒక సక్సెస్ ఇచ్చి వదిలేసాడు నన్ను. ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న దాంతో తప్ప ఏ రోజు కూడా ఈ మిరపకాయ నుంచి మిస్టర్ బచ్చన్కి ఉన్న ఈ గ్యాప్లో మేము కలవని నెల లేదు, కలవని ఎళ్ళని హాలిడే లేదు. సో ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కువ నచ్చ లేకుండా చెప్పాలంటే అవర్ రిలేషన్ ఈజ్ బియాండ్ ఫిలిం. సినిమాకి అతీతమైంది మా రిలేషన్. ఆ రకంగా కుదరలేదు, అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. అండ్ మిస్టర్ బచ్చన్లో నా మాస్ మహారాజ్ని నాలాగే ఉన్న ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు 100 times చూపించాను మట్టుకు చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అది హ్యూమర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఎవ్రీవేర్ మీరు రవితేజ గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఒక 100 రెట్లు ఎక్స్పెక్ట్ చేసిరండి. యూ విల్ బి సాటిస్ఫైడ్. ఇది నేను రిలీజ్ 10 రోజుల ముందు చెప్తున్నాను. ఇది ఊరికే ఏదో సినిమా ఓపెనింగ్ గురించి చెప్పడం కదా, చెప్తున్న మాట ఇది. థ్యాంక్ యూ. ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. అంటే నన్ను ఇమిటేట్ చేశారు కదా చాలామంది, సరదాగా అన్నీ ఇమిటేట్ చేసి చూపిస్తాను నేను ఊరికే. ఎందుకంటే మీకు ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి పెద్ద తేడా ఉండదు. అన్నీ ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా అలాగే ఉంటారు. సో ఆఫ్ స్క్రీన్లో అంటే మేము ఎప్పుడన్నా హాలిడేకి వెళ్ళినప్పుడు, మేము సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది వినాలి. సో ఇదేంటంటే ఎలా ఉంటుందంటే అంటే ఎయిర్పోర్ట్కి ఇప్పుడు నేను మచ్చరవి సుబ్బరాజు ఇలా మేము హాలిడేకి వెళ్తున్నప్పుడు అన్నయ్యతో మేము ఎయిర్పోర్ట్కి ఆయన ఆయన మాకంటే ముందే వస్తాడని తెలుసు, అయినా సరే మేము ఎయిర్పోర్ట్కి పరిగెత్తేసరికల్లా ఆయన ఆల్రెడీ లాంజ్లో కూర్చొని ఉంటారు. ఎయిర్పోర్ట్లో మనకు ఎలా ఉంటుంది, ఏమన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ షాప్స్ ఏంటి అదేంటి కొంచెం ఫ్లైట్ టైం ఉంటే ఇలా చూసుకుంటూ ఇలా వెళ్తుంటాం కదా. సో అన్నయ్యతో ఇలా చూసుకుంటూ అన్నయ్య ఇది చూసావా అని తెలియసరికి ఆయన గేట్ దాటేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన నడుస్తుంటాడు, మేము వెనకాల పరిగెడుతూ ఉంటాం, వెనకాల విపరీతంగా పరిగెడుతుంటాం, మామూలుగా ఉండదు. షాపింగ్కి వెళ్తాం కదా, నాకు అందుకంటే సినిమా ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నాకు బాగా గుర్తొచ్చింది. ఆయనతో షాపింగ్కి వెళ్ళాం, న్యూయార్క్ షాపింగ్కి వెళ్ళాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేసినట్టే. షాపులోకి వెళ్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడు కదా, దాని రేట్ ఎంత, అది ఏంటి మన సైజ్ ఇలా 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 అంటే మనం గబుక్కున వెళ్ళి మనం కొనాలంటే చూసి, ఎస్పెషల్ న్యూయార్క్ వెళ్తే నేను మా బావ ఏంటి మన మిడిల్ క్లాస్ ఫెలోస్ మేము అది కొనాలనుకుంటే అది దాన్ని చూసి డాలర్లని మళ్ళీ ఫోన్ తీసి దాన్ని ఇంటూ 80-85 అయ్యేసరికి అబ్బాయి నా షాపింగ్ అయిపోయింది మీరు ఉందా, మీరు కొనుక్కోండి. ఎలాగా హీరో వెయిటింగ్ చేస్తే షాపింగ్ చేస్తే బాగుంటుందా, మీరు కొనుక్కోండి అబ్బాయి నేను వెయిట్ చేస్తాను. ఎలా వెయిట్ చేస్తాను, మొత్తం సగం షాప్ కొనేస్తాడు అక్కడ. ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే
ఇక్కడ ఎవరో అక్రమంగా ఏదో దాచుకున్నారు, దాన్ని మనం సీజ్ చేస్తున్నట్టే ఉంటుంది షాపింగ్. ఫటా 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకసారి ఏమైందంటే ఇలా షాప్కి వెళ్తే ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన షాపింగ్ చేస్తుంటే వెనకాల నేను మా చోటు ఇలాగ బ్యాగులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే ఆయన పట్టుకుంటాడు, ఆయన ఏదో మాతో మోపిస్తున్నది కాదు, విపరీతంగా ఉంటాయి. సో ఒక మనిషి పట్టలేనంత ఉంటాయి, పట్టుకొని వెళ్ళడమే. ఒకసారి ఒక షాప్ వాడు, ఏంటి ఆయన వెనకాల ఎంతమంది తిరుగుతున్నారు, హూ ఈజ్ హీ అని అడిగాడు. ఇప్పుడు వాడికి అమెరికాలో మాస్ మహారాజ్ అని ఎలా చెప్తాను నేను, యునో టామ్ క్రూయిజ్ అంటే, ఆఫ్ కోర్స్ హీఈస్ అవర్ టామ్ క్రూయిజ్ అన్నాను. ఆడికి అర్థం అవ్వాలని. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆయన మళ్ళీ పెద్ద షాప్ కదా, ఆయన ఎవరు అడిగారు, ఈడు యునో విల్ స్మిత్, హీఈస్ అవర్ విల్ స్మిత్ అన్నాడు. వాళ్ళిద్దరు మాడుకుంటారు కదా, అదేంటంటే చచా కాదు ఆడి విల్ స్మిత్ అంటే, కాదు ఇదంట, వాళ్ళు కొట్టుకేసుకున్నారు. వాళ్ళు మా దగ్గర వచ్చారు, యువర్ ఫ్రెండ్ ఈజ్ సెయింగ్ విల్ స్మిత్ అండ్ యూఆర్ సెయింగ్ టామ్ క్రూయిజ్, వాట్ ఈస్ దిస్ అంటే మేము గబుక్కునా నిజంగా హీరోనా, మేము వాళ్ళ మీద జోకులు వేస్తున్నామా అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు, పాపం హట్ అయిపోయారు. నేను అన్నాను, ఇద్దరు కలిపితే ఆయన అని చెప్పాను. సైట్ సీయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నయ్య. సైట్ సీయింగ్ గురించి మనం ఖచ్చితంగా మాడుకోవాలి. నేను చెప్పాలి, మేము ఒక మంచి అన్నయ్య మమ్మల్ని ఒక పెద్ద ఒక 46th floor 50th floor టైమ్ స్క్వేర్లో స్టార్ బిల్డింగ్, టాప్ స్టార్ బిల్డింగ్లో కూర్చోబెట్టాడు. మాకేమో ఎప్పుడెప్పుడు కింద టైమ్ స్క్వేర్కి వెళ్ళి చూడాలా అని కోరిక. సైట్ సీయింగ్ అంటే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు అన్నయ్య, అది మీరు కూడా తెలుసుకోవాలి. సైట్ సీయింగ్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూడడం అనమాట ఇలాగా, అది సైట్ సీయింగ్ కాదు, సైట్ సీయింగ్. కర్టెన్ తీయడం అద్భుతం అబ్బాయి ఈ దేశం అని మళ్ళీ కర్టెన్ వేసేయడం, మాకేమో కిందికి వెళ్ళాలి. అది మా మనసేమో టైమ్ స్క్వేర్కి వెళ్దాం, వాటి తిరుగుదాం అని మళ్ళీ కూర్చొని మసే కబుర్లు చెప్పి గబుక్కున ఒక రోజు డ్రింక్ ఉంటే ఉంటుంది ఉండదు, అది పెద్ద మ్యాండేటరీ కాదు. మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసుకుంటావు, ఎవ్రీ ఇయర్ రావాలి ఇక్కడికి అని మళ్ళీ డోర్ వేసి ఆ కర్టెన్ తీయడం, అది చూడడం, మళ్ళీ వేయడం. మాకు కిందికి వెళ్ళి పబ్ హాపింగ్ చేయాలనో, అది చేయాలనో, ఇది చేయాలనో. అయితే అని అక్కడ ఒక 100-200 years ఓల్డ్ పబ్ ఏదో ఉందంట, లోపలంతా స్టోన్ స్ట్రక్చర్ ఉంటుందంట. నువ్వు చెప్పు బావా అన్నయ్య. ఇప్పుడు అతను హరీష్, నేను రవితేజ. అన్నయ్య అక్కడ ఒక కసబ్లాంకా అని ఒక పబ్ ఉంది అన్నయ్య, లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్. అది మీరు వెళ్ళొచ్చేయండి. అన్నయ్య అది కదా, మీరు వెళ్ళొచ్చండి అబ్బాయి హాలిడే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ పెట్టి మీరు వెళ్ళొచ్చండి. అన్నయ్య అక్కడ మీరు వెళ్ళొచ్చండి. అక్కడ ఒక షూటింగ్ ఉంది అన్నయ్య, రియల్ గన్స్ తో, రియల్ బుల్లెట్స్. ఏంటి మనం హాలీవుడ్ గన్స్ మీరు కాల్చి వచ్చేయండి. సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది. బట్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్స్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా, ఫ్రెండ్షిప్ డేలో అని వెనక్కి తిరిగి చూసుకుంటే హాఫ్ ద సినిమా, నేను చెప్పేది సినిమా కాకుండా హాఫ్ ద సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఆ హ్యూమర్ కానీ, తనతో ఉండే ప్రతి సెకండ్ మాకు ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం, ఇవన్నీ జరిగి పాండమిక్ బిఫోర్ జరిగినాయి ఇవన్నీ, బట్ స్టిల్ ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం కలిసిన ఫస్ట్ డేనే ఎరా అబ్బాయి అని కలిసిపోయి అంత ఫ్రెండ్లీగా ఉండడం, ఒక స్టార్తో ఉన్న విషయం మర్చిపోయేలాగా బిహేవ్ చేయడం కేవలం మాస్ మహారాజ్కి మాత్రమే చెల్లింది. అండ్ మా కోరిక అదే, ఎప్పుడు ఎవరు ఎలా ఎన్ని సినిమాలు చేస్తారు ఏంటి మనకేం తెలీదు, మనం చేస్తాం కదా, మన సినిమాలు చేస్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ రోజుకి మనం మాయాబజార్ చూస్తుంటాం, ఈ రోజుకి మనం మొగలేసం చూస్తుంటాం. సో ఇప్పుడు మేము మళ్ళీ రేపు పొద్దున ఏముంటుందంటే ఏమైనా మొగలేసం తీసారా అంటారు. లేదు, చూస్తున్నాం, చూడడానికి కూడా మీ పని. సో ఏంటంటే రేపు పొద్దున రాబోయే సంవత్సరాల్లో మేబీ ఒక 10 years తర్వాత, 15 years తర్వాత, 30 years తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఇంక్లూడింగ్ టుడేస్ డేట్, ఇట్ విల్ బి ఏ ఫర్ ఎవర్ మెమరీ. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని, నిజంగా ఇవన్నీ మాకు స్వీట్ మెమరీస్. అన్నయ్యతో ఒక సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అవుతాడని నేను ఎప్పుడు కళ్ళ అనుకోలేదు. ఫ్రెండ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.